హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను డ్రాగన్ మూవీ గురించి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. డ్రాగన్ మూవీ అండి, రీసెంట్గా ప్రతి ఒక్కరు తెలిసిందే, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చాలా హర్టింగ్ విషయం అండి. ఎన్టీఆర్ గారు సర్జరీకి వెళ్ళడం జరిగింది, సక్సెస్ఫుల్ అయింది. కానీ ఒక 2 to 3 months వరకు రెస్ట్ ఉండాలి, మళ్ళీ ఫిట్గా అవ్వాలి, మళ్ళీ ఆరోగ్యం అంతా సెట్ అవ్వాలంటే ఒక 2 to 3 months రెస్ట్ ఉండాలని చెప్పి మనకి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారండి. ఎందుకంటే అక్కడికి కదా సర్జరీ అయ్యింది. ఇక ఈ 2 to 3 months గ్యాప్లో కొంచెం ఫేస్ చేంజ్ అనేది, కొంచెం బాడీ అనేది చేంజ్ అవుతుందండి. దానికోసం మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ప్లస్ ఇక చాలా ఉంటాయి కదండి, అదంతా దృష్టిలో పెట్టుకుని ఇది ఒక 5 to 6 months అయిపోతుంది, డ్రాగన్ మూవీ అనేది పోస్ట్పోండ్ అవుతుంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారండి. వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను కూడా అండి, అది వేరే మ్యాటరు. పక్కా చెప్తున్నా అండి, డ్రాగన్ మూవీ అయితే పోస్ట్పోండ్ అయ్యే ఛాన్సెసే లేవు. ఎందుకంటే మనకి 2026 జనవరిలో వస్తుందన్న, తర్వాత మార్చ్ అన్నారు, తర్వాత జూన్కి పోస్ట్పోన్ చేసినారు. ఒకేసారి ఫైనల్గా 2027 జూన్కి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసినారు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అనుకున్నారంటే అండి, Part 1 Part 2 ఒక 4 to 5 months గ్యాప్లో రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు. Part 1 జూన్లో ఇచ్చి Part 2 ఒక అక్టోబర్లో లేదంటే డిసెంబర్లో ఆ టైంలో అట్లా రిలీజ్ చేద్దామన్న ప్లాన్తో మూవీ డిపార్ట్మెంట్ అనేది ఏం చేసిందంటే Part 1 Part 2 షూటింగ్ మొత్తం ఒకేసారి తీసేద్దామనే ప్లాన్లో ఉండే. ఈ లోపల సర్జరీ అనేది జరగడము, కొంచెం డిలే అవ్వడము, దీనివల్ల Part 2 అనేది ఎఫెక్ట్ అవుతుంది, కానీ Part 1 అనేది అయితే ఎఫెక్ట్ కాదండి. Part 1 అయితే పక్క ఇచ్చిన టైంలోనే జూన్ 2027లోనే Part 1 అయితే పక్క రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మేబీ ఒకవేళ పోస్ట్పోన్ అయితే జూలై ఆర్ ఆగస్ట్ వెళ్తుంది, కానీ ఒక 6 months 1 year వరకు అయితే పోస్ట్పోన్ అయితే కాదు పక్క. ఎందుకంటే Part 1 షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇక కొన్ని ఉంటాయి కదండి, వాళ్ళ ఫర్దర్ వర్క్స్ అన్నీ మిగిలి ఉంటాయి. ఇక Part 2 అనేది కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందని అయితే టాక్ ఉంది. మళ్ళీ మన వరకు అయితే అప్డేట్ అదే వచ్చింది. ఇక ఫర్దర్గా మనకి దాని గురించి క్లియర్ అప్డేట్ అనేది మనకి మూవీ డిపార్ట్మెంట్ బయటకి రిలీజ్ చేయలేదండి. ఇక రిలీజ్ చేసినా కొన్ని కొంచెం రూమర్స్ కింద అట్లా రిలీజ్ అయ్యి ఉంటాయి, అంతేగాని అఫీషియల్గా మనకైతే Part 2 స్టార్ట్ అయిందని అన్నారు, కానీ దాని తర్వాత మనకి ఏ అప్డేట్ రాలేదు. Part 1 అయితే పక్కా జూన్ 2027లో రిలీజ్ అవుతుందండి. ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే జూలై ఆర్ ఆగస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, అంతేగాని అదైతే ఎక్స్టెండ్ కాదండి. ఎందుకంటే 2027లో చాలా మూవీస్ ఉన్నాయండి. 2027-28లో చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయండి. అటు మన అనిల్ రావుపూడి గారిది వెంకటేష్ కళ్యాణ్ రామ్ది ఒక కాంబినేషన్ మూవీ ఉందండి. తర్వాత చిరంజీవి గారి మూవీ ఉంది, వారణాసి మూవీస్ ఉన్నాయి, మళ్ళీ అల్లు అర్జున్ మూవీస్, ఇలా చాలా మూవీస్ ఉన్నాయండి. మన స్పిరిట్ ఉంది అసలైన మూవీ. మనకి December 2026 నుంచి స్టార్ట్ అయితే 2028 మిడ్ సమ్మర్ వరకు ప్రతి ఒక్క హీరో మూవీ అనేవి ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయండి. ఈ ఇయర్లో మనకి టాక్సిక్ ప్యారడైస్ కంప్లీట్ చేసుకుని ఫౌజీ ఒకవేళ రిలీజ్ పక్కా రిలీజ్ అవుతుంది. మేబీ డిలే అయితే డిలే అవ్వచ్చు. దాని గురించి సపరేట్గా మనం ఒక వీడియో అనేది తీసి డిస్కస్ చేసుకుందాము. ఇవన్నీ పెద్ద మూవీస్ ఉన్నాయండి. పెద్ద మూవీస్ అన్నీ ఒకే టైం రిలీజ్ అయితే కలెక్షన్స్ క్లాషెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ మూవీ జూన్లో రిలీజ్ అయితే ఒక 2 months గ్యాప్తో ఇంకొక మూవీ రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే భారీ బడ్జెట్లో కాదండి, ఒక్కొక్కటి 20-30 కోట్లు కాదు, 500-600 కోట్ల బడ్జెట్తో తీసే మూవీ అండి. దానికి స్క్రీన్స్ రావాలి, స్క్రీన్స్ తగ్గ ఒకవేళ స్క్రీన్స్ వచ్చిన కలెక్షన్స్ అనేవి ఉండాలి, రేట్లు చాలా ఉంటాయండి కథలు. అందుకనే ఒక 2 to 2 months లేదంటే 1.5 month గ్యాప్ తీసుకుని అట్లా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డ్రాగన్ పోస్ట్పోన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్లో 2028 వరకు అసలు ఖాళీ లేదండి. ప్రతి ఒక్క పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. అటు మనది విజయ్ దేవరకొండది కూడా ఉందండి, అల్లు అర్జున్ది కూడా ఉంది, మహేష్ బాబు గారిది కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయండి. అటు బాలీవుడ్ సైడ్ కూడా చాలా మూవీస్ ఉన్నాయండి. మెయిన్ మనకి బాలీవుడ్లో ఫస్ట్ స్క్రీన్లు దొరకాలండి, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ బాలీవుడ్లో పెద్ద మూవీస్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. మనకు స్క్రీన్స్ రాకపోతే మెజారిటీ కలెక్షన్స్ మన తెలుగు ఇండస్ట్రీకి ఎంత వస్తుందో బాలీవుడ్లో కూడా అంతే వస్తాయండి. మీరు రీసెంట్గా పుష్ప సినిమా కూడా చూసుంటారు, ఎట్లా వచ్చినాయి కలెక్షన్స్ బాలీవుడ్లో. పుష్పనే కాదు, చాలా మూవీస్. అందుకనే రిలీజ్ అనేది పోస్ట్పోన్ కాదండి. ఆల్మోస్ట్ షూటింగ్ అనేది అయిపోయింది, ఫస్ట్ పార్ట్. ఇక జూన్లో రిలీజ్ చేస్తారు పక్క. ఇక Part 2 అనేది అనుకున్న టైంలో అక్టోబర్ రిలీజ్ కాకుండా డిసెంబర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి, లేదంటే 2028 వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే పక్క ప్రొలాంగ్ చేయరండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి
ప్రశాంత్ నీల్ గారిది సలార్ 2 ఉందండి. అట్లాగే కేజీఎఫ్ 3 కూడా ఉంది. ఇక కేజీఎఫ్ 3 అంటే ఇక చాలా టైం పడేట్టు ఉందండి. ఎందుకంటే రామాయణ్ పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది మనకి యష్ది మధ్యలో. ఇక సలార్ చాలా ఉన్నాయి. ఇక ప్రభాస్ గారు కూడా డేట్స్ ఇవ్వాలి సలార్ 2కి, ఎందుకంటే ప్రభాస్ కూడా చాలా ఉన్నాయండి. అటు స్పిరిట్, దాని తర్వాత కల్కి ఉంది, కల్కి 2 ఉంది, దాని తర్వాత మళ్ళీ ఉన్నాయి ఇంకా మూవీస్ అన్నిటికీ టైం ఇవ్వాలి కదా. అందుకనే ఒకవేళ తొందరగా ఈ మూవీ రిలీజ్ చేసుకుంటే డైరెక్ట్ సలార్ 2 షూటింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ హామిలా ప్రొడ్యూసర్స్ వాళ్ళు హాంబెల్లి ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సెట్స్ అనేవి కట్టేసుకుని దానికి ప్రతి నెల రెంట్ కట్టుకుంటున్నారండి. వాళ్ళకి కొంచెం లాస్ అనేది లేదని కవర్ అయిపోతుంది. దానివల్ల మేబీ నాకు తెలిసి టాక్ అయితే ఉందండి సలార్ది కొంచెం, అంటే షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ప్రభాస్ గారికి డేట్స్ అనేవి లేవు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ వీటిలోకి ఉన్నాయి కదండి ప్రీ ప్రొడక్షన్స్ అనేవి, పోస్ట్ అంటే చిన్న పనులు ఏమైనా ఉంటే దానికి అటు వెళ్ళారు ప్రశాంత్ నీల్ గారు. ఈ 2 to 3 months గ్యాప్లో అనేది టాక్ ఉంది. అదైతే మనకు అఫీషియల్గా ఏం చెప్పలేదండి. చిన్న యూట్యూబ్ ఛానల్స్ లేదంటే అట్లా రూమాలు అవుతున్నాయి, అంతేగాని అటు వెళ్ళింది అని చెప్పేది మనకి పక్క వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే 2 to 3 months గ్యాప్లో ఏం చేస్తారండి, ఏదో ఒకటి చేయాలి కదా. ఈ లోపల గ్యాప్లో ఉంటే ప్రొడక్షన్ సలార్ది ప్రీ ప్రొడక్షన్ అట్లా అయిపోతూ ఉంటుంది కదండి. ఒకటి అంటే ప్రీ ప్రొడక్షన్ చిన్న సెట్ ఇష్యూస్ ఏమన్నా, సెట్ చేంజెస్ ఉన్నా, చిన్న యాక్టింగ్ అనేవి అట్లా చేయాలన్నా, చిన్న ఆర్టిస్టులతో కంప్లీట్ చేయాలన్నా అలాంటివి ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక దీనికి అటు వెళ్ళి ఉంటారు అంతేగాని సలార్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదండి. అఫీషియల్గా అయితే ఎవ్వరు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే డేట్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారిది కంప్లీట్గా ఫౌజీ మీద చాలా ఫోకస్లో ఉన్నారండి. ప్రభాస్ స్పిరిట్ కూడా ఆబ్వియస్లీ ఫౌజీ మీద చాలా ఫోకస్గా ఉన్నారు ప్రభాస్ గారు అయితే. ఇక ఇదండి. ఇక డ్రాగన్ కూడా కరెక్ట్ టైంకి వచ్చాలండి. ఎందుకంటే తర్వాత గాడ్ ఆఫ్ ద వారు, ఇక దేవరా 2 ఇక ఉన్నాయండి. నెల్సన్ గారి మూవీ, ఇక చాలా మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారిది కూడా చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి. దానికి కూడా డేట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీస్ తొందరగా కంప్లీట్ అయిపోవాలి. నాకు తెలిసి ఒకవేళ 4 to 5 months ఏం తీసుకోరు, 3 to 4 months తీసేసుకొని కవర్ అయిపోయి మళ్ళీ వెంటనే షూటింగ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా పెద్ద కొన్ని మూవీస్ అయితే ఆల్రెడీ సెట్ తగ్గట్టు అన్ని అమౌంట్ అడ్వాన్స్ అన్నీ కట్టేసి చాలామంది ప్రొడ్యూసర్స్ హీరో కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. వేరే యాక్టర్స్ డేట్స్ దొరికినా కానీ హీరో గారు యాక్టర్స్ డేట్ దొరకలే అని చెప్పి ఎన్టీఆర్ గారు చాలామంది ఆగిపోయారు. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ గారిది గాడ్ ఆఫ్ ద వార్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయి కొన్ని కేసెస్ అనేవి జరిగినాయి. ఎందుకంటే అదే కాన్సెప్ట్ మీద 3 హీరోలు తీస్తున్నారని చెప్పి అయితే జరిగినాయి. అది ఎంతవరకు వచ్చిందో మనకు తెలియదు, కానీ త్రివిక్రమ్ గారు అయితే పక్కా అది తీసేస్తారండి. నడుస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి, తెలుగు సినిమాలు ఇంగ్లీష్లో ఎన్నో ఉన్నాయి మన తెలుగు అంటే. అది కూడా అంత ఒక కాన్సెప్ట్ కార్తికేయ స్వామి మీద అయ్యి ఉండొచ్చు, కానీ మేబీ స్టోరీ అందరికి ఒకే లెక్క స్టోరీ అయితే రాదు కదండి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ అనుకోండి, వేరే డైరెక్టర్, నాకు ఆయన స్టోరీలు సేమ్ ఉండవు కదండి. అట్లాగే అయ్యి ఉంటుంది. అది చూద్దాం అది ఎట్లా అవుతుందో. ఈ లోపల గ్యాప్లో AK-47 సంథింగ్ మూవీ ఏముందంటే త్రివిక్రమ్ గారిది, దాని మీద ఫుల్ ఫోకస్లో ఉన్నారు. దాని తర్వాత డైరెక్ట్ గాడ్ ఆఫ్ ది వార్ గ్యాప్లో ఉన్నాయి, కానీ సినిమాలు ఇంకా అఫీషియల్గా మనకి ఏం అనౌన్స్ కాలేదు, ప్లస్ యాక్టర్స్ అని సెట్ కాలేదు. ఇది పక్కా అయితే మీరు ఏం ఫీల్ కాకండి, టెన్షన్ కాకండి. డ్రాగన్ అయితే June 2027 వస్తుంది. మహా అయితే పోస్ట్ పోన్ అయితే July August వెళ్తుంది, అంతేగాని 2028 వరకు అయితే ఎక్స్టెండ్ కాదు. ఇది అప్డేట్ అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెరగని మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి రోజుకి.